మనకి ఇంకోటేంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు. మనం వయసు తీరిపోకుండా అంటే చిన్న వయసులోనో ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వాటి గురించి అని. ఇది ఎంతవరకు నిజమంటారు? ఆత్మఘోష అంటే ఉదాహరణ చెప్పండి ఒకటి? అంటే ఇప్పుడు మనకేదన్నా ఇష్టమైనది ఉందనుకోండి, వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు కొంతమంది. లేదంటే ఏదన్నా మనకు బాగా ఇష్టపడిందుంది. మనం చనిపోయాం. మన ఆత్మ అక్కడే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆత్మ కేవలం ద్రష్ట మాత్రమే. ద్రష్ట ఈస్ కాల్డ్ కేవలం అది చూస్తూనే ఉంటుంది. ఆత్మకు ఇష్టము, కోరిక, అహింస, బాధ ఇటువంటివి ఏవి ఉండవు. మన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దానికి దానికి దీనికి సంబంధం లేదు. ఆత్మకు, శరీరానికి ఒక వెండి రేకు లాంటిది ఒక కనెక్షన్ ఉంటుంది. మరొక ఆయుష్ ఎప్పుడైతే తీరిపోతుందో, ఆ వెండి రేకుకి అంటే ఈ ఆత్మకు, ఈ శరీరానికి బంధం తెగిపోతుంది. ఉన్న ఆలోచనలు